అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి ఎప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఉప్మాని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలా కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడయింది కదండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఉప్మాలోకి పోపు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదండి, తింటుంటే పంటికి తగులుతుంటూ. అలాగే పల్లీలు కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి పోపు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటుంది. పోపు అయితే ఇలా ఫ్రై అవుతుంది కదండి. దీనిలోకి ఒక ఎండుమిర్చి, అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అది, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలి. పోపు అయితే ఇలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఉప్మా రవ్వ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ కూడా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నూక బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకున్నా. 1 కప్పు రవ్వ తీసుకుంటే 4 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి. ఇలా కలుపుకున్నాం కదండి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాం. వేసుకొని కలుపుకోవాలి. మీకు చూసినట్టుగా అయితే కరెక్ట్గా కొలతలతో ఇలాగ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. చక్కగా ఉడుకుతుంది. అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దగ్గరికి అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, క్విక్గా కూడా అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.